తెలంగాణ బీజేపీ నేతలు ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 22న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. తెలంగాణలోని 2 లోక్సభ స్థానాలను పెండింగ్లో పెట్టింది బీజేపీ. వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్లో ఉంచారు. వరంగల్ టికెట్ ఆరూరి రమేష్కు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక ఖమ్మం స్థానంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు కమలనాథులు. పొత్తులో భాగంగా ఖమ్మం స్థానం టీడీపీకి కేటాయిస్తారంటూ వార్తలొస్తున్నాయి. మరోవైపు ఖమ్మం సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. పార్టీ మార్పు అంశాన్ని ఎంపీ నామా ఇంతవరకు ఖండించలేదు. ఇంకోవైపు ఖమ్మం టికెట్ ఆశించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు, ఎల్లుండి బీజేపీ నేతలంతా ఢిల్లీ బాట పట్టనున్నారు. 22వ తేదీన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉండడంతో బీజేపీ రాష్ట్ర నేతలు మరోసారి ఢిల్లీకి వెళ్లి ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి 2 స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సైతం అభ్యర్థులను ఖరారు చేసుకుని వచ్చే విధంగానైతే ప్లాన్ కనబడుతుంది. అయితే ఇప్పటికే మనం చూడొచ్చు, మొత్తం 17 ఎంపీ నియోజకవర్గాలకు గాను 15 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. కేవలం 2 స్థానాలకు మాత్రమే బీజేపీ అభ్యర్థులు ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇందులో వరంగల్, ఖమ్మం 2 స్థానాలు కాగా ఇప్పటికే వరంగల్ టికెట్ బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరినటువంటి ఆరూరి రమేష్ కు దాదాపుగా ఖాయమైనట్టుగా కనబడుతుంది. అయితే ఖమ్మం స్థానం పైనే కొంత ఎటు తేల్చుకోలేకపోతున్నారు కమల్నాథ్లో చెప్పుకోవచ్చు. పొత్తులో భాగంగా ఈ టికెట్ ను టీడీపీకి కేటాయిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణ బీజేపీ నేతలు అయితే మాత్రం టీడీపీ ఇక్కడ పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నట్టుగా తెలుస్తుంది. కిషన్ రెడ్డి సహా లక్ష్మణ్, ఇతర సీనియర్ బీజేపీ నేతలంతా కూడా టీడీపీ తెలంగాణలో పోటీ చేయాల్సిన అవసరం లేదని, పూర్తిగా 17 స్థానాల్లో మేమే పోటీ చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకొక అంశం కూడా ఖమ్మం సీట్ ను బీజేపీ పెండింగ్ లో పెట్టడానికి కారణమైనట్టుగా తెలుస్తుంది. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ అయినటువంటి బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలకు చేరతారన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతుంది. బీజేపీ నేతలకు ఖమ్మం సిట్టింగ్ ఎంపీ అయినటువంటి నామా నాగేశ్వరరావు టచ్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. గత కొద్ది రోజుల క్రితమే ఆయన బీజేపీలోకి టచ్ లోకి వస్తారని, బీజేపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా ఖమ్మం నుండి పోటీ చేసేందుకు నామా నాగేశ్వరరావు ప్రకటించినప్పటికీ అక్కడి నుండి ఆయన పోటీ చేసేందుకు సుముఖంగా లేడు, బీజేపీతో టచ్ లో ఉన్నాడన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతుంది. అయితే ఈ పార్టీ మార్పు అంశాన్ని బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి నామా నాగేశ్వరరావు ఖండించలేదు. ఎట్ ది సేమ్ టైం ఆయన మాతో టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు కూడా ధృవీకరించట్లేదు. ఇంకోవైపు ఇదే టికెట్ ఆశిస్తూ బీజేపీలో చేరినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సైతం తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అనిషా, సజయ్, ఖచ్చితంగా అంటే ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు బీజేపీలో వెళ్తారని ఒకవైపు ప్రచారం, మరోవైపు బీఆర్ఎస్ కే చెందిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కూడా ఇప్పటికే బీజేపీలో చేరారు. ఆయన ఆశించి టికెట్ ఇస్తామని చెప్పి బీజేపీలో జాయిన్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంటే ప్రస్తుతం బీజేపీలో ఖమ్మం టికెట్ పైన నడుస్తున్న టాక్ ఏంటి? ఖచ్చితంగా చూసుకోవచ్చు. అయితే ఏదైతే బీజేపీ టికెట్ ఆశిస్తూ బీజేపీలో చేరినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో పాటు చేరిన మిగతా 4 ఈ 2వ జాబితాలో టికెట్ కేటాయించింది. ఆయనతో చేరినటువంటి 4కి టికెట్ కేటాయించినటువంటి బీజేపీ ఆయనకు మాత్రం కేటాయించకుండా పక్కకు పెట్టడం మాత్రం కొంత చర్చనీయ అంశంగా మారిందన్నట్టు చెప్పుకోవచ్చు. అందుకే 2 కారణాలు. ఒకటి, సిట్టింగ్ ఎంపీ అయినటువంటి నామా నాగేశ్వరరావు బీజేపీలోకి వస్తాడన్న ప్రచారం సాగుతుండడం ఒకటైతే, రెండవది చూసుకున్నట్లయితే ఎన్డీఏలో భాగస్వామ్యం అయినటువంటి టీడీపీ ఖమ్మం నుండి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. పొత్తులో భాగంగా ఈ ఖమ్మం స్థానాన్ని, ఖమ్మంలో కొంత బలంగా ఉన్నాం మేము, ఈ స్థానాన్ని మాకు కేటాయించాల్సిందిగా చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానం పైన ఒత్తిడి తెస్తున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఈ నేపథ్యంలోనే ఆ టికెట్ ను పెండింగ్ లో పెట్టారన్న చర్చ సైతం సాగుతుంది. ఈ 2 అంశాలను ఉండడం వల్లనే ఖమ్మం సీటు పెండింగ్ లో ఉన్నదన్న చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో బీజేపీ ఖమ్మం టికెట్ ఆశించి బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరినటువంటి జలగం వెంకట్రావు కొంత ఆందోళన చెందుతున్నటువంటి విషయం అయితే కనబడుతుంది. నిన్న ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఇక్కడ ఆర్గనైజేషన్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీని కూడా కలిసి వెళ్ళినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ కూడా టికెట్ ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది. ఒక పార్టీలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ కార్యక్రమాలకు, ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మనం నడుచుకుంటూ వెళ్లాలంటూ కూడా నమ్మకంగా వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. హరీష్,
అజయ్, మరి పెండింగ్ లో పెట్టిన తెలంగాణ బీజేపీ అభ్యర్థుల లిస్ట్ ఎప్పటి వరకు ఫైనల్ అయ్యి రిలీజ్ చేసే అవకాశం ఉంది? ఈ నెల 22 తేదీ అంటే ఎల్లుండి బీజేపీకి సంబంధించినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. ఈ ఢిల్లీలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ ఎంపీ సీట్లతో పాటు ఇక్కడ పెండింగ్ లో ఉన్నటువంటి 2 స్థానాలకు సైతం చర్చించే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఎల్లుండి ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో అభ్యర్థులను ఫైనల్ చేసి ఆ తర్వాత విడుదలయ్యేటువంటి 3వ జాబితాలో ఖచ్చితంగా ఈ 2 స్థానాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే 23వ తారీఖున బీజేపీకి సంబంధించినటువంటి 17 మంది ఎంపీ అభ్యర్థులతో ఒక సమావేశాన్ని సైతం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది. ఆ లోపే ఈ అభ్యర్థుల ప్రకటన అనేది ఉండే అవకాశం ఉంటుందిగా కొంత బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. 23 లోపు బీజేపీకి సంబంధించినటువంటి 3వ జాబితా పెండింగ్ లో ఉన్నటువంటి 2 స్థానాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించే దిశగా అయితే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.